వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ నెక్స్ట్ వీక్ పాజిటివ్గా ఏ స్టాక్స్ ట్రేడ్ అవుతాయో చూద్దాం. నైకా లిమిటెడ్ స్టాక్ అయితే రీసెంట్గా మీకు 195 నుంచి కూడా స్టాక్లో ఒక కరెక్షన్ అయితే కనబడుతుంది కదా. పాసిబుల్లీ నేను అనుకుంటున్నాను 160 ఏదైతే ఉందో మేబీ 155 దగ్గరగా స్టాప్ లాస్ తీసుకుంటే కనుక మళ్ళీ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ వస్తే డెఫినెట్గా ఇక్కడ నుంచి 20-30 పాయింట్స్ అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిస్క్ రివార్డ్ నైకాలో ఫేవరబుల్గా కనబడుతుంది. అండ్ ఆర్ఎస్ఐ చాలా మటుకు మీకు ఒక కన్సాలిడేషన్ జోన్ నుంచి అప్ సైడ్ పొటెన్షియల్ అయితే ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదొకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అండ్ నైకా తర్వాత ఇంకొకటి బిఈఎల్. సో బిఈఎల్ లిమిటెడ్ కూడా రీసెంట్గా స్టాక్లో చాలా మటుకు ర్యాలీ అయితే వచ్చింది. సో మేబీ స్టాక్ 180 175 స్టాప్ లాస్ తీసుకుంటే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ వస్తే 200 అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. 200 టు 210 220 అట్లా వెళ్ళొచ్చు. మీకు ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కనబడుతుంది. ఆర్ఎస్ఐ 50 పైన మళ్ళీ మీకు ఒక అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కీప్ ఏ స్టాప్ లాస్. సో బిఎల్ కూడా ఈ ఇయర్ చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాకే. సో దిస్ ఈజ్ ఇయర్లీ మొమెంటమ్ ఇది. సో పాసిబుల్లీ స్టాక్లో ఒక కొద్దిగా కరెక్షన్ జరిగినట్టు కనబడుతుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిఈఎల్ లిమిటెడ్లో. అండ్ ఇంకో స్టాక్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్. సో ఈ స్టాక్లో కూడా రీసెంట్గా స్టాక్లో చాలా మటుకు ఒక సైడ్ వే ప్యాటర్న్ నుంచి అప్ సైడ్ బ్రేక్అవుట్ కనబడుతుంది. సో నేను అనుకుంటున్నాను 234 అనేది స్టాప్ లాస్ తీసుకుంటే కనుక ఫర్దర్గా 260 టు 280 లెవెల్స్ అయితే ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది 1 ఇయర్లో స్టాక్ యొక్క ట్రెండ్. ఇది చాలా మటుకు అప్ ట్రెండ్లోనే కనబడుతుంది మీకు లాంగ్ టర్మ్ చార్ట్ తీసుకుంటే కనుక. సో పాసిబుల్లీ ఇదే ప్యాటర్న్ అయితే కొనసాగొచ్చు. సో ఇదొకటి డెఫినెట్గా నెక్స్ట్ వీక్ కూడా ఒక అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏవి ఫ్యాషన్ అండ్ రిటైల్. అండ్ ఇంకోటి ర్యాలీస్ ఇండియా. సో ర్యాలీస్ ఇండియాలో చాలా మట్టుకు రీసెంట్గానే స్టాక్ ఒక అప్ సైడ్ 270 నుంచి మీకు ఒక కరెక్షన్ కనబడుతుంది. సో నేను అనుకుంటున్నాను 240 పైన స్టాక్ సస్టైన్ అవుతాయి కనుక మళ్ళీ స్టాక్లో 270 టు 280 290 అలా అయితే వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ వీక్ మార్కెట్స్లో కొద్దిగా బయింగ్ వస్తే కనుక ఈ స్టాక్ కూడా బెనిఫిట్ అవ్వచ్చు. సో ర్యాలీస్ ఇండియా ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా స్టాక్ ఇయర్ చాలా మటుకు మీకు 180 నుంచి స్టాక్లో కొద్దిగా 100 పాయింట్స్ ర్యాలీ తర్వాత కొద్దిగా కరెక్షన్ జరిగింది. అండ్ పాసిబుల్లీ మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ర్యాలీస్ ఇండియాలో చూడొచ్చు. సో ర్యాలీస్ తర్వాత ఇంకొకటి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. సో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ రీసెంట్గా స్టాక్లో ఒక పాజిటివ్ బయాస్ అయితే కనబడుతుంది. 250 అరౌండ్ 260 పైన స్టాక్ సస్టైన్ చేయగలిగితే కనుక నెక్స్ట్ 300 టు 320 340 అండ్ 360 అలా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. మీకు క్లియర్గా ఆర్ఎస్ఐలో ఒక డైవర్జెన్స్ కనబడుతుంది. 60 మేబీ 70 80 వెళ్తే స్టాక్ ప్రైస్ కూడా అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ఇది 1 ఇయర్లో స్టాక్ ఎలా మూవ్ అయిందో ఇక్కడ చూడొచ్చు. సో 1 ఇయర్లో స్టాక్ పరిస్థితి ఇది. అండ్ హోప్ఫుల్లీ స్టాక్లో ఒక అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. ఇంకోటి M&M ఫైనాన్షియల్స్. సో M&M ఫైనాన్షియల్స్ కూడా రీసెంట్గా స్టాక్లో ఒక అప్ సైడ్ తర్వాత మీకు ఒక కరెక్షన్ కనబడింది కదా. నేను అనుకుంటున్నాను 260 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ 340 360 380 400 అలా అయితే వెళ్ళొచ్చు. M&M ఫైనాన్షియల్స్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది 1 ఇయర్ చార్ట్. 1 ఇయర్లో స్టాక్ ఎలా ర్యాలీ ఇచ్చిందో చూడండి. సో 1 ఇయర్ చార్ట్ అండ్ దిస్ ఈజ్ ఎ 5 ఇయర్ చార్ట్. సో 5 ఇయర్ బేస్ మీద M&M ఫైనాన్సెస్ చాలా మటుకు స్ట్రాంగ్ బుల్ రన్లో ఉంది. అండ్ పాసిబుల్లీ ఒక కరెక్షన్ తర్వాత మీకు ఒక సిగ్నిఫికెంట్ బయింగ్ ఆపర్చునిటీ ఈవెన్ లాంగ్ టర్మ్లో రిస్క్ రివార్డ్ M&M ఫైనాన్స్లో అయితే చాలా ఫేవరబుల్గా కనబడుతుంది ఇక్కడ నుంచి. అండ్ పాసిబుల్లీ ఇక్కడ నుంచి స్టాక్లో ఒక హైయెస్ట్ పొటెన్షియల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకో స్టాక్ క్రాంప్టన్ గ్రిప్స్. క్రాంప్టన్ గ్రిప్స్ 290 స్టాప్ లాస్ తీసుకుంటే కనుక ప్రస్తుతానికి 300 దగ్గరగా స్టాక్ అయితే ఉంది. సో పాసిబుల్లీ నెక్స్ట్ 320 టు 340 అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది క్రాంప్టన్ గ్రీవ్స్. అండ్ ఇదొకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి హిందుస్థాన్ జింక్. సో హిందుస్థాన్ జింక్ అనేది రీసెంట్గా స్టాక్లో చాలా మటుకు సైడ్ వే ప్యాటర్న్ ఉంది. సైడ్ వే ప్యాటర్న్ బ్రేక్ అయితే కనుక డెఫినెట్గా స్టాక్ నుంచి ఒక అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీకు స్టాక్ 318 దగ్గరగా ఉంది. నేను అనుకుంటున్నాను 316 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక 320 340 360 అలా వెళ్ళొచ్చు. సో హిందుస్థాన్ జింక్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. అండ్ ఈవెన్ ఇక్కడ ఆర్ఎస్ఐ మీకు చాలా బులిష్ ట్రెండ్ అయితే ఇండికేట్ చేస్తుంది. అండ్ హిందుస్థాన్ జింక్ తర్వాత ఇంకొకటి త్రివేణి ఇంజనీరింగ్. సో త్రివేణి ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్
అండ్ ఈ స్టాక్ 337 దగ్గరగా స్టాక్ ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది కాబట్టి 330 స్టాప్ లాస్ తీసుకుంటే ఫర్దర్గా స్టాక్లో ర్యాలీ వస్తే కనుక మేబీ 350 to 360 అయితే వెళ్ళొచ్చు. సో ఇది కూడా మీకు ఇయర్లీ చార్ట్ ఒకసారి చూస్తే కనుక ఇయర్లీ స్టాక్ ఎలా మూవ్ అయిందో చూడండి. ఇయర్లీ మీకు ఒక బుల్ ట్రెండ్ అయితే కనబడుతుంది. రీసెంట్గా స్టాక్లో 415 వరకు వెళ్ళింది, అంటే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ కరెక్షన్ జరిగింది కాబట్టి పాసిబుల్లీ త్రివేణి ఇంజనీరింగ్లో కూడా రిస్క్ రివార్డ్ ఇక్కడ నుంచి చాలా ఫేవరబుల్గా కనబడుతుంది. అండ్ హోప్ఫుల్లీ స్టాక్స్లో హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. అండ్ ఇంకోటి నువోకో విస్తాస్. సో నువోకో విస్తాస్ కార్పొరేషన్, అండ్ ఇది ఆల్మోస్ట్ చాలా మటుకు సైడ్ వేస్లో ఉన్న స్టాక్ ఇది. అండ్ ప్రస్తుతానికైతే ఒక అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తుంది. 360 దగ్గరగా ఉంది. 340 స్టాప్ లాస్ తీసుకుంటే నెక్స్ట్ 380 to 400 to 420 ఇలా వెళ్ళొచ్చు. అండ్ ఆర్ఎస్ఐ ఇండికేట్స్ ఒక బూలిష్ డైవర్జెన్స్ కాబట్టి వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయి స్టాక్లో. అండ్ ఇది కూడా చాలా మటుకు ఐపీఓ తర్వాత కరెక్షన్ జరిగిన తర్వాత సైడ్ వేస్లో ఉన్న స్టాకే ఇది. అండ్ ఒక పాసిబుల్ అప్ సైడ్ అయితే నియర్ టర్మ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నువోకో విస్తాస్ నెక్స్ట్ వీక్కి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. ఇంకోటి సిఎస్బి బ్యాంక్. సో సిఎస్బి బ్యాంక్ లిమిటెడ్ కూడా రీసెంట్ అప్ ట్రెండే కనబడుతుంది స్టాక్లో. సో 360 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక నెక్స్ట్ 400 to 420 to 440 అలా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో సిఎస్బి బ్యాంక్ ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. చాలా మటుకు బూలిష్ ట్రెండ్లో ఉంది స్టాక్ అయితే ఇయర్ అంతా కూడా. అండ్ హోప్ఫుల్లీ ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి లారస్ ల్యాబ్స్. అండ్ ఇది కూడా ఇయర్ చార్ట్ చూద్దాము. సో ఇది ఆల్మోస్ట్ అప్ ట్రెండ్లోనే కనబడుతుంది స్టాక్ అయితే. సో 360 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక నెక్స్ట్ 400 అండ్ 450 అలా వెళ్ళొచ్చు. అండ్ లారస్ ల్యాబ్స్ ఒకటి డెఫినెట్గా వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. ఇంకొకటి మిండా కాప్. సో మిండా కార్పొరేషన్ కూడా చాలా మటుకు అప్ ట్రెండ్లోనే ఉంది స్టాక్ అయితే. నేను అనుకుంటున్నాను 380 పైన స్టాక్ సస్టైన్ అయితే నెక్స్ట్ చాలా మటుకు స్టాక్లో ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్ సైడ్. సో 400 దగ్గరగా స్టాక్ ఉంది. 450 to 460 మిండా కార్ప్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మిండా కార్ప్ ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వీక్ స్టాక్లో ఒక ర్యాలీ అయితే రావచ్చు. అండ్ ఇంకోటి గ్రాన్యువల్స్. సో గ్రాన్యువల్స్ ఇండియా, ఈ స్టాక్ ప్రస్తుతానికైతే 420 దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. పాసిబుల్లీ 440 to 460 అండ్ 480 అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇవి బేసికల్గా నెక్స్ట్ వీక్ పాజిటివ్గా ట్రేడ్ అవ్వగల స్టాక్ ఐడియాస్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.